నేను వెస్ట్ ఆఫ్రికాలోని నమీబియాలో ఉన్నాను. భయంకరమైన చోటు నుంచి ప్రాణాలతో ఎలా బయటపడాలో నేను మీకు చూపించబోతున్నాను. కాదు మామూలుగానే బాబు పులి అంటేనే ఎక్కడానికి ట్రై చేయడు. నిజంగా వస్తా పచ్చలండి పులి తిరిగి అడవిలో క్యాంపింగ్ చేస్తున్నాం గైస్. స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు స్టార్ట్ చేసే ముందు. గైస్ మళ్ళీ ఈ లోపలికైతే వెళ్ళబోతున్నాను అనమాట. ఇప్పుడు మేమేం చేయబోతున్నాం అంటే క్యాంపింగ్ అక్కడికి వెళ్ళి సారీ వెళ్ళు. ఇదిగో నువ్వు అక్కడ ఉండు. ఇది పుచ్చుకో. అడవి మనిషి, హీఈస్ ద అడవి మనిషి. సో గైస్ ఇక టెంట్ అయితే తీసేసుకున్నాం. లోపలికి వెళ్ళి దాదాపు ఒక గంటన్నర నుంచి 2 గంటలు లేదంటే 3 గంటలు కూడా ఉంటాం. ధైర్యం ఉంటే కాదు, పులి రానంత వరకు ధైర్యంగానే ఉంటాం. పులి వచ్చిందంటే తడిసిపోద్ది అనమాట. లోపలైతే క్యాంపింగ్ చేద్దాం, నిద్రపోదాం. మధ్యాహ్నం అవుతుంది కదా, ఇప్పుడే బిర్యానీ కడుపు నిండా తిన్నాం. నిద్ర కూడా వస్తుంది ప్రశాంతంగా. ఎవరో లేనప్పుడు సైలెంట్గా ఉన్నప్పుడు ఏదో ఒకటే దగ్గరికి అయితే వస్తుంది అంట, జంతువులు లాంటివి. సో ఇప్పుడు నిజంగా వస్తాయో లేదో చూద్దాం. కమాన్ కమాన్. అడుగు మనిషిని ముందెళ్ళి, లేకపోతే మీరు పెద్ద మనిషిని కదా, మిమ్మల్ని ఫాలో అవుతారు అంటే ముందు చిన్నట్టు నన్ను వేసేస్తాను అంతే కదా. మేము ఏదైతే కన్నాల్లో నుంచి వచ్చామో అదే కన్నాల్లో నుంచి రాకు, ఎందుకంటే ఆ మనిషి అలా తీసుకెళ్తాం. నేను వెస్ట్ ఆఫ్రికాలోని నమీబియాలో ఉన్నాను. భయంకరమైన చోటు నుంచి ప్రాణాలతో ఎలా బయటపడాలో నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ ఎండ బాగా కాల్చేస్తాం. 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండొచ్చు. ఈ వేడి చాలా ప్రమాదకరం కూడా. దానివల్ల డీహైడ్రేట్ అవుతాం. అంచేత ఇలాంటి నీడ వెతుక్కోవాలి. గైస్ మీరు నా బలం చూస్తారా? చేయి తమ్ముడు. ఇరిగిపోయింది నిజంగానే. అది ఇరిగిపోయి ఉంది, మళ్ళీ ఇరిగిపోయిందంట. గైస్ ఎక్కడ చూడండి, అది ముందు ఇరిగి ఉంది. అంటే దీన్ని ఊపితే అది ఇరిగిపోతుంది అనమాట. ఎండిపోయింది, అది ఎండిపోయి ఉంది. అది శామ్ మన క్యాంపింగ్ ప్లేస్ చూడు. మనం ఇప్పుడు దీంట్లో ఏముందో చూడాలి. దోమలు అయితే ఉన్నాయి. అలా కాదు, వాడు ఎలా చేస్తాడంటే ఇదిగో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ బొక్కలో ఏముందో మనం తొంగి చూద్దాం. లోపల చూసుకుంటే కొన్ని ఈగలు దోమలు అయితే ఎగురుతున్నాయి. సో ఇప్పుడు నేనైతే లోపల చెయ్యి పెట్టి అక్కడ పాము ఉందా లేదంటే దెయ్యం ఉందా ఏముందో నన్ను చూడబోతున్నా. టిడిడింగ్ టిడిడింగ్ టిడిడింగ్. ఏమీ లేదా, లేట్ అయితే లేదు, ఏం కనబడట్లేదు. వద్దులేదా నాన్న, రిస్క్ కదా. వద్దు భయ్యా, రిస్క్ కదా, చాలా రిస్క్. ఎన్ని దోమలు ఉన్నాయి చూడు అక్కడ. మనకి ఆకలేస్తాయి ఈ దోమలన్నీ ఇలా అని మొత్తం పోద్ది ఇంత పొడుగు పెడితే. ఎందులో పెట్టే తీసుకొద్దు బాబు. చూపుల్లోని నా బాణం తగిలింది. మీకు ఎప్పుడైనా ఇలాంటివి కనిపిస్తే ముట్టుకోకండి, ఎందుకంటే తేడా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి అడవుల్లోనే కదా
ఓయ్ వద్దు 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 వద్దు. ఓ మై గాడ్, దిస్ వండర్ఫుల్. సరే లైట్ దా. తమ్ముడు తమ్ముడు క్యాచ్ ఇట్. సరే దీన్ని ఎక్కడ అర్థం చెప్తుంది. పుచ్చుకుంటున్నాయా? ఎక్కడ అర్థం భయ్యా టెంట్ తిరుపతి ఇది బాగున్నట్టుంది ప్లేస్. ఇది బాగుందన్న. గైస్ టెంట్ క్యాంపింగ్ వేసుకుని ఇక్కడ పడుకోవడానికి అయితే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. సో ఈ క్యాంపింగ్ టెంట్ని ఓపెన్ చేద్దాం. ఎవరో నడిచిన సౌండ్ అయితే వస్తుంది ఈజీగా. పుల్ నడిచినా మనుషులు నడిచినట్టు ఉంటుంది. బ్రో ఒక్క నిమిషం నడకో, సైలెంట్గా ఉంటూ కాళ్ళు కదపో ప్లీజ్. కాసేపు మౌనం పాటించు. చూసావా గైస్, ఎవరో నడిచిన సౌండ్ అనేది అటు అటు పెట్టి కెమెరా పెట్టు ఫాస్ట్గా. ఇలా సౌండ్ వచ్చింది గైస్, విజిల్ వేసినట్టు. అదొకటే కాళ్ళు ఎవరో పరిగెట్టారు, కాళ్ళ శబ్దం అయితే వచ్చింది నీట్గా. బ్రో అదిగో సౌండ్, ఎవరో పరిగెట్టిన సౌండ్ విన్నావా? బ్రో ఒకటి మాత్రం కన్ఫర్మ్, సౌండ్లు అయితే వస్తున్నాయి కానీ ఏంటి అనేది తెలియదు. వేద్దాం టెంట్. ఒక్క నిమిషం ఇది పట్టుకో, నన్ను రికార్డ్ చేయి. ఇక్కడ కాల్ వేయాలి. అంటే ఏదైనా పులి వస్తే ఎక్కగలనా ఫాస్ట్గా లేదని టెస్టింగ్. అబ్బా అబ్బో అమ్మ బాబోయ్, ఎంత స్లో మోషన్లో ఎక్కితే నన్ను పులి పాటికి తినేద్దులే. ఇక్కడ ఉంటే వస్తుందంట పులి. ఎక్కడానికి తలకాయ పైకి పెట్టినప్పుడల్లా ఇలా తన్నుతా, అప్పుడు దాని మొహం మీద తన్నాలి. అప్పుడు దాని నోట్లోకి వెళ్తుంది. ఏంటి మట్టా చెప్పులా? నీ కాలు ఏమో భయ్యా. బ్రో నేను ముందే చెప్తున్నా, ఏదన్నా వస్తే పులి ఈ చెట్టు నాది, నేను ఎక్కుతా, నువ్వు ఎక్కి అడ్డం పడకు, నువ్వు ఇంకో చెట్టు చూసుకో. ఇదిగో నువ్వు ఇక్కడికి ఎక్కు, ఇది పట్టుకుని ఏలాడు పైకి. పులి పిచ్చోడు ఏంటి కాదు, పిచ్చాడో పట్టిందా ఇడమ్మా జల్లు అన్నది గైస్ నిజంగా సీరియస్గా. కాదు కాదు, మామూలుగానే బాబు పులి అంటేనే ఎక్కడానికి ట్రై చేయడు. నిజంగా వస్తా ఇప్పుడు నన్ను ఎగతాలు తీయాలా? అచ్చా పిల్లలందరూ చూస్తున్నారు నన్ను, పరువు మొత్తం పోద్ది. దానా ఎక్కడి నుంచి నీ పేరు పచ్చళ్ళు పచ్చలేటి పచ్చలేటి అదే మామిడికాయ పచ్చళ్ళు. అదేం పేరు బాబు?
పచ్చళ్ళు. చిన్నప్పటి నుంచి నన్ను అరే కాకి, గేది, దూడ, పంది, నల్ల పంది, నల్ల చీకటి, నీడ అన్నీ పిలిచేవారు. అంటే నల్లగుంటానండి. ఇప్పుడు నువ్వు పచ్చళ్ళు అంటే ఇదేంటి? పచ్చలేటను ఎక్కడో తగిలిందిలే నాకు పచ్చళ్ళ పేరు. తెలుసా నీకు? తెలుసు నాకు. పచ్చళ్ళే. ఈయన పేరు ఇక్కడ నుంచి వద్దు వద్దు. శ్యామ్. పాపం. ఇంకా కామెంట్స్లో అందరూ పచ్చళ్ళు అంటారు. ఎందుకు నాకు అది? ఆయన ఏడిపించడానికి ఒక్కసారైనా పచ్చళ్ళలో అని కామెంట్ పెట్టండి గైస్ మీరు, ప్లీజ్ రిక్వెస్టింగ్. సరే మనం కిందకి దిగి టెంట్ వేద్దాం. ఇంకా ఎవరో పులి ఫోన్ చేసిందా? కాదు భయ్యా, ఎలా దిగాలి భయ్యా? ఇక్కడ సిగ్నల్ కూడా ఉండవు. చెట్టు పైకి ఎక్కిన తర్వాత ఎవరికన్నా ఫోన్ చేద్దామండి. వద్దు వద్దు వద్దు. అదే పొజిషన్లో దిగితే ఇంకేముంది? వద్దు అయ్యా ప్లీజ్. బరే ఈ పచ్చి ఎండిని అంటావా అని వద్దులే అని రిస్క్ దా. వర్షం పడుతుంది, ఎండిపోయిన వర్షం పడుతుంది. గైస్ గైస్ నన్ను చూడండి, ఇప్పుడు ఒక స్టంట్ చేయబోతున్నాను. లెగు అక్కడ, లెగు 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 లెగు. బీజం బీజం వేస్తాను. బీజం కింద పడితే అక్కడి నుంచి ఉరుకుతావా? ఉరకను, దీన్ని పట్టుకుని వేలాడతా. ఓకే. ఇలా ఇంకా ఇంక బీజం దేనికి వేసానంటే అక్కడి నుంచి ఏలాడుతా అనుకున్నాను. సరే ఏలాడుతున్నావు, ఆగు. లేదు పరువు తీయకు. మా వినాయకుడు కనపడతాడు. వద్దులే. సారాజారే వద్దు. దా టెంట్ ఓపెన్ చేద్దా. ఆ కర్ర రెడీగా పెట్టు కదా వస్తుంది. ఆ మట్టి ఉంది ఇటు సైడ్ కింద. ఉంచాను ఇంకా. పులి కాదన్నా, గద్ద. ఎక్కడ నీ అబ్బా గ్రద్ద ఇక్కడ వాలి ఇంకెంత ఉంది. ఏది అక్కడ వాలింది శివన్న. కనపడలేక చల్లి వదిలేదాన్ని గొడవ. ఇది చూడు, దీని పని బొక్కలాగా గద్ద చెప్పొచ్చు కదా. గద్దకి గద్దకే మరి. అటు ఉందా? అటు నేనా? అటు సైడ్ దీనికి గద్దకే పులికి తేడా తెలియదు. లే వద్దా? ఇలా మూలకే నువ్వెళ్ళి గుచ్చుదానిలో. మధ్యలోకి ఎట్టన్నది? అక్కడ మధ్యలో కూర్చో. సాయంకాలం సాయంకాలం టటే.
వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసు. వంకాయ పులుసు పెట్టది దొంగోళ్ళలాగా. దీని టోపీ ఇది. అలైకుం అస్సలాం. కానీ నీకు భయం లేదా? ఇప్పుడు పులి వచ్చినా సరే విత్ ఇన్ సెకండ్ ఇంకో చిన్న గోర్తే ఇలా అంటది. కానీ మనం దానికి కనపడకుండా సైలెంట్గా కూర్చోవాలి. అది సౌండ్ ఏమి మన సౌండ్ దానికి వినపడకపోతే ఏమీ లేదనుకుని వెళ్ళిపోద్ది. కానీ పొరపాటున అది గీకిందంటే అది చిరిగిపోద్ది. లోపల మేము బ్రహ్మానందంలాగా ఇలా ఉంటాం. కథం మా పని అయిపోద్ది. ఇప్పుడు శామ్ దూరం లోపలికి వెళ్ళి పడుకో. వాటర్ బాటిల్ ఇచ్చావు ఇందాక పెద్దది. సో ఈ కెమెరాని అయితే గైస్ ఈ ట్రైపాడ్తో ఇక్కడ పెట్టేస్తాం. మేమైతే లోపలికి వెళ్ళి క్యాంపింగ్ చేస్తాం. ముళ్ళు కూర్చున్నాయి. ముళ్ళు కూర్చున్నాయి రానా? మరి ముందే ఆరాలిగా మనం. ముళ్ళు లేని చోట నేను ఉంటాను, ముళ్ళు ఉన్న చోట నువ్వు ఉండు. ఇదేంటిది ఎత్తుకుంది? నాకు తెలియదు అయ్యా. టెంట్ వేసి ఇటు సైడ్ రా, ఇటు సైడ్ వచ్చి తరగొట్టి ఇది అదే చెప్పు. కూర్చోపోయిందా? అవును గైస్, లోపలైతే పరిస్థితి ఇది ఒక 2-3 అవర్స్కి క్యాంపింగ్ మాత్రమే కాబట్టి మేమైతే ఏమీ తేలేదన్నమాట. లిటరల్లీ ఏమీ తేలేదు. ఏమంటే ఒక తలగడ దుప్పటే ఏమీ తేలే. అట్లీస్ట్ వాటర్ అని ఉన్నాయా భయ్యా? ఉన్నాయి. ఓపెన్ చేయి. చచ్చిపోయేలా ఉందను దీని అమ్మ జీవితం. వాటర్ 20 రూపాయలు. బాయ్ దూరంగా వెళ్ళకు, ఏమన్నా అవుతుంది. నిన్నే తన పేరు సాయా. సాయంకాలం నిద్ర హాయిగా ఇంటికాడ ఉంటే ఈ టైంకి మిరప నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది. అందుకే దుప్పటి తెచ్చుకుంటే అయిపోయేది. మనం కసక్కమని గుచ్చుకుందా పినిస్తో పొడిచినట్టు ఉందన్న. ఇంత రిస్క్ చేస్తున్నామంటే జస్ట్ ఫర్ మా సరదా కోసం, దానికన్నా ముందు మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం మాత్రమే గైస్. మేము ఎంత కష్టపడుతుంటే మనం పడుకున్న తర్వాత ఆ మూల నువ్వు, ఈ మూల నేను, ఇలా పులొచ్చి ఈ మధ్యలో ఇక్కడ పడుకోవాలంట మన పక్కన. దోల తీరి అప్పడం అవుద్ది. కట్ట కట్ట అంట ప్రాణాలకి. సో సాయంత్రం ఈ అడవిలో ఉన్నాం గైస్ మేమైతే. అది కూడా పులి తిరిగే ప్లేస్లో అనమాట. ఈ మనిషి కూడా పడుకున్నాడు. ఎప్పుడెప్పుడు పడుకుందాం అని చూసాను, ఛాన్స్ వచ్చింది. ఏంటి అడవిలోనా? అది కదే, ఇంత నుంచి తిరిగి తిరిగి అలసిపోయాం కదా అందుకని. దరిద్రుడా. అమ్మ బాబాయ్ గైస్ మేమైతే పడుకుంటున్నాం. కెమెరామెన్ బ్రో చెట్టు ఏదైనా ఇందాక నేను ఎక్కాను చూడు చెట్టు, దానిపైన ఎక్కేసి కూర్చో ప్రశాంతంగా. కెమెరానేమో అక్కడ పెట్టేసి, లేదంటే నీ పని అయిపోద్ది. ఏదన్నా వస్తే చెప్పు భయ్యా ప్లీజ్, మా పని అయిపోద్ది. దీంట్లోనే ఉండాలి ఇంకా. సరే నేను స్లీప్ వేస్తాను భయ్, 1 గంట అయినా తిరిగి.
రాజా పులిగారు మా కెమెరాలో తింటావా పచ్చళ్ళు? అందుకే బిర్యానీ తినిపించకూడదు, పచ్చళ్ళే తినిపించాలి నీకు. కనబడుతుంది ఆ మ్యాజిక్ కనబడదు. ఇంకా కూర్చో నువ్వు. నేదే హెత్తా నోట్లో హెత్తా గైస్. బ్రో ఉన్నావా? మా నోడు చూడు చెట్టు పైకి కూర్చున్నాడు. ఏదో సౌండ్ వచ్చి నువ్వు చేసావా? తల ఊపుతావేంటి బ్రో నువ్వు ఒకడవే? మరి సౌండ్ ఏంటది? అమ్మ జీవితం. బ్రో ఒకసారి మొత్తం చుట్టూరు చూడు ఒకసారి. చెట్టు పై నుంచి మొత్తం గమనించు జాగ్రత్తగా. గైస్ 40 minutes అవుతుంది. ఏదో సౌండ్ వచ్చింది. కసడెల్లా శాండ్విచ్ బర్గర్ తినాలనిపిస్తుంది. ఏంటయ్యా నీ బాధ? నిద్ర రాదు, ఎందుకంటే అడవిలో తిరిగి తిరిగి ముళ్ళులు ఉంటున్నాయి, గుచ్చుకుంటున్నాయి, చెమట పట్టేసి ఇంకా రిలాక్స్ అవ్వడానికి చిరాగ్గా ఉంది. అమ్మాయి ఏమన్నా కనబడుతున్నాయా మామూలుగా? గైస్ మీకు ఫ్రేమ్లో ఏదైనా కనిపిస్తే కనుక కామెంట్ అయితే చేయండి, మేము ఇంకా చూడలే కదా. ఇంకొంచెం లేట్ అయితే ఇక్కడ పెద్ద పూలు కాదు ఇంకా ఏవేవో వస్తాయి, మన పని అయిపోద్ది. శ్యామ్ లేకు లేకు. బ్రో నువ్వు ఫస్ట్ చెట్టు దిగు. విచిత్రమైన సౌండ్లు వస్తుంటే ఏం చేస్తున్నావు చిరాగ్గాను? దా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ ముళ్ళు గైస్ విచిత్రమైన సౌండ్లు అయితే వస్తున్నాయి, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. ముళ్ళు గైస్ ఇక్కడ విచిత్రమైన సౌండ్లు అయితే వస్తున్నాయి అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. లెగసామి ఏంటది? ముసలోళ్ళలాగా లెగలేకపోతున్నావా? ఇప్పుడు వెళ్ళేసాను కదన్నా బద్దకిచ్చాను. తగిలిందా? చెట్టు దెబ్బకు ఇరిగిపోయింది. పుచ్చుకుందా ముళ్ళు? కానీ ఇది ముళ్ళు చెట్టా? మంచి పని నీకు అలాగే అవ్వాలి. గైస్ ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నామని అస్సలు అనుకోకండి. మేము ఇప్పుడైతే ఒక క్రేజీ ఛాలెంజ్ అయిపోతున్నాం. ఏంటి అంటే ఈ టెంట్ తీసుకొని మన శ్యామ్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు, కార్ దగ్గర కూర్చుంటాడు, మన కెమెరామ్యాన్ బాయ్ కూడా. సో నేను ఒంటరిగా ఇప్పుడు ఇక్కడ కొద్దిసేపు అయితే ఉందాం అనుకుంటున్నాను. ఏం జరిగిద్దో నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో చూసి తెలుసుకోండి. గైస్ మీకు ఈ క్యాంపింగ్ వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఆ తర్వాత క్యాంపింగ్ అయిపోయిన తర్వాత కెమెరామ్యాన్ని ఇంకా శ్యామ్ని అయితే కార్ దగ్గరికి పంపించేశాను. కార్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒంటరిగా 25 to 30 minutes అక్కడ లోపల అడవిలో తిరుగుదామని ఛాలెంజ్ అయితే చేశాను అనమాట. ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ కాకండి. చాలా అంటే చాలా విచిత్రంగా భయంకరంగా అయితే వచ్చింది. సో నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తాను నేనైతే. అండ్ అస్సలు మిస్ కాకుండా ఉండాలి అంటే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి గైజ్. అండ్ నెక్స్ట్ గోస్ట్ హంటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ టాటా బై బై గైజ్. కామెంట్ సెక్షన్లో అయితే నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, అది క్లిక్ చేసి అక్కడ కూడా ఫాలో అవ్వండి. సో యూట్యూబ్లో వీడియో రాగానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఇన్స్టాలో స్టోరీ పెట్టి అప్డేట్ చేస్తాను. సో మీకు వెంటనే తెలుస్తుంది వీడియో వచ్చిందని. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక అసలు ఎలా ఉందో, నవ్వు వచ్చిందా రాలేదా, హర్రర్గా ఉందా లేదా, ప్రతిదీ అయితే కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే ఏంటంటే మన వీడియో అనేది బూస్ట్ అవుతుంది. ఇలాంటి ఫన్నీ వీడియోస్ కానీ హర్రర్ వీడియోస్ కానీ చూసే వాళ్ళకి ఇది ఇంకా రీచ్ అవుతుంది. సో అది నాకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్.
బై బై గైస్, నెక్స్ట్ గోస్ట్ హంటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.